రా పేపర్ ఎలా ఉంది? తెల్లగా ఉంది. బాగా రాసావా? జన్మతో లేదే, మనం ఎప్పుడు జాతక ప్రభావంతో పాస్ కావాల్సిందే. అది వాన్ చూడు, అది అక్షరాల పాస్ అయ్యే ముఖం. ఇది తప్పకుండా ఫెయిల్ అయ్యే ముఖం. హలో, హంపి ప్రయాణానికి అందరూ తయారేనా? అంతా తయారే, రఘు తప్ప. అతడు ఊరికి పోతాడట, పెట్టా బేడ సరుతున్నాడు. మధుమురళి గానలోల మధుమురళి గానలోల మురళి గానలోల మధుమురళి గానలోల మురళి గానలోల మధుమురళి గానలోల మాతో హంపికి రావు. మరి జయలక్ష్మి జయలక్ష్మి గీలక్ష్మి నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఓ ఎక్స్క్యూజ్ మీ జయ, దయచేసి ఈసారి క్షమించు. నా కోసం దయచేసి రావు. రఘు, కంట నీరు పెడుతున్నావే? తన సిరి సంపదలతో, కీర్తి ప్రతాపాలతో దేశ విదేశాలను ఉర్రూతలూగించిన ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మి ఇలా నిర్జీవంగా జీర్ణమై కనిపిస్తుంది. ఇట తెలుగు కవికో తెలుగు వీరు ఎట కాలు మోపిన ఏ తెలుగు జోదు గుండియనో త్రొక్కుచుంటినను కనుల గడివాన గురియు ఈ గతినిగాంచి ఏడ్వకుండునే తెలుగువాడెవ్వడైనా ఏడ్వకుండునే తెలుగువాడెవ్వడైనా ఈ శిథిల ఆంధ్ర సామ్రాజ్యం లాగే ఆంధ్రుల శక్తి సామర్థ్యాలు కూడా
అంతరించింది. లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికైనా నోచుకోము. ఆంధ్రుల్లో స్వేచ్ఛ, వ్యక్తిత్వం నశించినది. ప్రతి ఆంధ్రుడు సోదరాంధ్రుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. పరభాష, నాగరికతల మీద వ్యామోహం విడిచి స్వభాష, స్వసాంప్రదాయాలను ప్రేమించి రక్షించుకోవాలి. అప్పటికి గాని ఆంధ్రజాతికి మోక్షం లేదు. ఏది ఈ శిథిల హంపి వీరక్షేత్రంలో ఆ ఏకైక ఆంధ్ర స్వరూపాన్ని సాధించటానికి ఏకకంఠంతో ప్రమాణం చేయండి. ఏకీకృత శక్తితో ప్రచారం చేసి సాధించండి. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం కాదు, ఆంధ్ర సామ్రాజ్యమే తిరిగి స్థాపించడానికి సమర్థమవుతుంది. మీ నాన్న రాగానే ఏం చేస్తావు? ఇలా నమస్కారం చేస్తాను. రఘు రాలేదు? రాలేదు తాతయ్య. రాలేదేం తాతయ్య? ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే మాట తప్పే మనిషి కారు. రఘు, ఈ రోజు మీ ఊరు వెళ్ళే రైలు రాదు. ఏ, ఎందుకు రాదు? ఎందుకంటే రైల్వే వారిని మీ ఊరు వెళ్ళే రైళ్ళన్నీ ఆపేయమన్నాను. మీరు మీ ఊరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీరు నాతో మా ఊరు రావాలి. అదేమిటి జయలక్ష్మి? జయలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మై నేమ్ ఇస్ జయ. ఎక్స్క్యూజ్ మీ జయ, నేను ఈ పాటికే ఇంటికి వస్తానని. ఎప్పుడు వెళ్ళానా? ఏముంది నా ఇంట్లో? మీతో కలిసి చదువుకునే స్నేహితురాలు మనసారా తన ఇంటికి రమ్మని పిలిస్తే రానని చెప్పడానికి మనసులో వస్తుంది. రఘు, ఈ వాయిదాలకు అంతు లేదు. నా మాట విను జయ. ఇంకేం వినాలి? ఇన్నేళ్ల మన స్నేహం, మన ఇద్దరము కలిసి దేశారాధన కట్టుకున్న గాలి మేడలు ఈ రోజుతో ఉత్త బూటకంగా తేలి. నువ్వు పొరపడుతున్నావు జయ. మన స్నేహం ఎప్పుడూ మర్చిపోము. దేశారాధనలో నీతో కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. జయ, నీవు స్వతంత్రురాలవు, శ్రీమంతురాలవు. కానీ నేను తండ్రి చాటువాణ్ణి. అంతేకాదు, నా మీద ఆధారపడిన భార్య, కొడుకు ఉన్నారు. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
శ్రీమంతురాలు, స్వతంత్రాలు. కాదు రఘు, నిర్భాగ్యురాలు. జయ, జయ, అదుగో మీరే. మురళీ